శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 18వ భాగం 23/7/26. ఎవరు సోషలిస్ట్? ఎంతగా సంగీత నాట్యం అంటే సరదా ఉన్నా రాజకీయ నాటకాల పట్ల మోజు ఎక్కడో మనసు మూలలో ఉంటూనే సంస్కార లోపం కావాలి. దేశం ఏమైపోతున్నదో తెలుసుకోవాలనే ఆదుర్ద కూడా ఉంటుందిగా. మనల్ని కొట్టేది, ఉతికేది, చీల్చేది, ఎక్కించేది, తిప్పేది, దింపేది రాజకీయమే కదా. నీలం సంజీవరెడ్డి నాయకత్వాన్ని ఒక కొత్త పార్టీ దానిని కిసాన్ మజ్దూర్ పార్టీ అన్నారేమో జ్ఞాపకం లేదు. ఏలూరులో ప్రధాన సమావేశం అన్న వార్తా సేకరణకై వెళ్ళా. కొందరు రాజకీయ మేధావులు నేను ఆలోచించే తీరు తప్పు అంటూ ఉంటా. కానీ నా తీరు నాది. వాళ్ళలాగా నేను ఎలా ఆలోచించగలను? నేను చూసింది వ్రాస్తా. అదే నా ఆలోచనలు కాదా. ఆశించింది, ఊహించింది రాయ. ఇదే నా ఆలోచనలో లోపమా? అప్పుడు జ్ఞాపకం చేస్తా చూడండి. ఆదిలో దేవుడుండెడు బాణీలో చెప్పు. దేశానికి స్వతంత్రం వచ్చింది. వెంటనే ఆంధ్ర కాంగ్రెస్ వాడు కీచులాడుకోవటం ప్రారంభించి అంతకుముందు ఆ మాత్రం లేదని కాదు. కానీ అది సంప్రదాయ స్థాపనకు చెంది. అది సంప్రదాయం ప్రకారం కొత్త తరహాల్లో ఆ కోట్లాట వివరాలన్నీ చెప్తే మనకు పెద్దల పట్ల గౌరవం నశించే అవకాశం ఉంది. తప్పనిసరి అయిన వివరాలే చెప్పు. పట్టాభిరామయ్య గారి సన్నిహితుడైన నీలం సంజీవరెడ్డి గారి, టంగుటూరి ప్రకాశం గారి సన్నిహితుడైన ఆచార్య రంగా పార్టీలు పడ్డాయి. సంప్రదాయాన్ని ఇట్లా ఆ పైన ఎవరు రైతు బిడ్డ అనే జిజ్ఞాసను కూడా చాలా గడబిడగా ఉద్యమం నడిపి ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా. దేవతలు పరోక్ష ప్రియులు కదా. పరోక్ష ప్రియావై దేవత. ఏ ఉద్యమాన్ని నడవని ఏ గడబిడలైనా అది మూల సంస్థకు ముప్పు రానంతగా కొద్దిగా సహ్యం అని ఓర్చుకోవచ్చు. కొన్నాళ్లకు రంగాగారు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోయి కృషికార్ లోక్ పార్టీ అని బడి పెట్టారు. ప్రకాశం గారు బయటకు కిసాన్ మజ్దూర్ ప్రకాశ్ రాజ్ అనే ముఠ పట్టుకట్టి అసలు ఈ కిసాన్ మజ్దూర్ ప్రజారాజ్ అనే శబ్దం సంపుటి రంగా గారే సమకూర్చినాడని నా అనుమానం. సంజీవరెడ్డి పందావాడు చూశారా? వాళ్ళు కాంగ్రెస్ పట్ల భక్తి లేనివాడు. అంతే, వెళ్ళిపోయారు అన్నట్టు మేధావి వైఖరి అవలంబి పరిపాలనను నడిపేశారు. పట్టాభి గారు హాయిగా నాగపూర్లో గవర్నర్గా కొంతకాలం గడిపి ఆ పైన హైదరాబాదులో స్థిరపడి వృద్ధాప్యం అనుభవించారు. సంజీవరెడ్డి గారు వంతొచ్చింది కొన్నేళ్లకు. ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు. అంతే, కాంగ్రెస్ అనేది ఒక సత్రం. వచ్చి పడుతూ ఉంటారు, వెళ్ళిపోరు. ప్రస్తుత పరిస్థితి చూడండి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి తప్ప అందరూ వెళ్ళిపోయి వచ్చినవాడు. మరొక విచిత్ర విశేషం, ముచ్చటగా ముద్దుగా చెప్పుకోదు. ఇంతకంటే చెప్పుకోవటానికి మనకేమైనా మహాత్ముల గురించి చెప్పుకుంటున్నాం కనుకనా. ఈ పవిత్ర భారతదేశం దాదాపు సోవియట్ రష్యా లాంటి సోషలిస్టు దేశం అన్నాడు కదా మన ప్రియతమ నాయకుడు పండిట్ జవహర్లాల్. ఆయన దేశభక్తి మనలో మాట. ఇప్పుడు ఎవరు తాను సోషలిస్టునని కానీ, ఈ దేశం సోషలిస్టు దేశమని కానీ, కాంగ్రెస్కు కావలసింది సోషలిజం అని కానీ ఎవడు అంటారు. సోషలిజం వల్ల నీతి అబ్బకపోగా ఉన్న నీతి కూడా తుడుచుకుపెట్టుకుపోయింది కాదు. ఇంతకు ఆ చిత్తం ఏమిటంటే, కాంగ్రెస్లో ఉండి కూడా పదవులు అనుభవించి కూడా తాము సోషలిస్టులో అని ఏనాడు అనని వాళ్ళ ఉనికి మరీ గాజులాగా బలహీనమై తన పొరపాటు వల్ల కానీ, ఇతరుల పూనిక వల్ల కానీ గాజు లాంటి తన ఉనికి భగ్నం కావచ్చు కదా. నెహ్రూ దయాదాక్షిణ్యాలు ఉన్న వాళ్ళకే ఎవరు సోషలిస్టులో ఎవరు కాదు నిర్ణయించే అధికారం, యోగ్యత ఉంది అనడం సహజం.
ఈ వివరాలు నేను వ్రాయలేకపోయినా ఎవరో ఒకరు ఏదో రోజు రాస్తారు. ఎవరైనా ఆత్మకథ వ్రాసుకుంటే ఆ వివరాలు బయట కూడా పడదు. పెద్దల చరిత్రలో చిన్నతనం చేష్టలు వచ్చి పడటంలో అసహజం ఏమీ ఉండదు. కానీ మనం అప్రియమైన సత్యాన్ని చెప్పుకునే జాతి కాదుగా. ఏదో రాయబోయి ఇంత దూరం ఏదో రాసేసా. ఆ సంజీవరెడ్డి గారి కిసాన్ మజ్దూర్ పార్టీ ఏలూరులో ఆవిర్భవి వెళ్ళా. పలువురు స్నేహితులు కలిశారు. విలేఖరిత్వమే మైత్రి ఏలూరు సమావేశంలో అంతవరకు అధ్యక్షుడిగా ఉన్న గొట్టిపాటి బ్రహ్మయ్య గారు మేడం లైవ్ ఇస్తాను నేను. గుట్టిపాటి బ్రహ్మయ్య గారు గద్దె దిగారు. ఆ గద్దె పైన పెండేగడ్డి వెంకట సుబ్బయ్య ఎక్కారు. ఆయనే కోశాధికారి. గద్దెలు ఖాళీగా ఉండరు. ఎవరో వారు ఎక్కాలి. ఎక్కుతారు. పనిలో పని ఒక బహిరంగ శోభ కూడా దారిలో నాగలి సులువుగా తిరగటానికి సరిపడే పొలం ప్రతి రైతు బిడ్డకు ఉండాలని బోధ. అప్పట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమతాల పరిమితి నిర్ణయించాడని కూడా. నాకు వయస్సు మళ్ళడం వల్ల మాజీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన చేయని పనుల జాబితా ఒక వరుసలో పూర్తి జ్ఞాపకం కానీ ఓపిక కానీ లేకుండా పోయింది. మాజీ కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని తిడుతూనే ఉంటారు. అది వాళ్ళ సంప్రదాయం. కొత్తవాడు చేరుతూ ఉంటారు. వాళ్లకు ఈ సంప్రదాయం చేరకముందే వంట. ఏలూరులో బహిరంగ సభానంతరం నాయకవర్గం యావత్తు తాడేపల్లి గూడె వెళ్ళి మోటార్ల వరుస అక్కడ వరుస కసర సూర్యచంద్రరావు గారి నివాసంలో ఆ రాత్రికి బసాభోజనం. సూర్యచంద్రరావు గారు కిసాన్ మజ్దూర్ పార్టీలో సభ్యుడు కాదన్నారు. నేను సరిగా వెళ్ళలేదం. పోనీ పంక్తి భేదాలు లేవు. హాయిగా అక్కడ భోజనం చేశాం. విశ్రమించసాగి. విశ్రాంతి కావాలంటే మిత్రులతో కాసేపు సరసల్లాపాలు ఆడాలి. సూర్యచంద్రరావు గారు మాకు సెంటు రాశారు. ఈలోగా పక్కింటించి ఒక ఆవిడ తన కుమారుడు చివాట్లు పెట్టడం విని నవ్వు. ఆమె ఆప్యాయంగా కృష్ణ అని కుమారుడిని పిలిచి నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా అని మందలిస్తాం. మిత్రులు అన్నారు, వాడు పత్రికా విలేకరు కాబో అని. నేను ఉద్యోగం లేనివాడిని కదా. ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ ఎడిటర్ రంగస్వామి దయతలిచి నాకేవేవో పనులు చెప్పి నాయసి రాసిన వార్తను సమీక్షకు డబ్బులు ఇస్తారు. కాబట్టి నేను అప్రయోజకుడుగానే బ్రతుకుతున్నట్టు లెక్క. నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా అనే మందలిప్పుకు అప్పట్లో గడప. మాటల్లో మాటగా బ్రహ్మయ్య గారు, తమ్ముడు ఎలా ఉంది ఈ కొత్త పార్టీ పుటక అన్నారు. బాగుంది. సూర్యచంద్రరావు గారి ఆతిథ్యం కూడా బాగుందని నేను అనగా, ఆతిథ్యం సరే తమ్ముడు, పిండి కంటి కొత్త అధ్యుడు, కొత్త కార్యవర్గం వగే ఒక నిర్దిష్ట కార్యక్రమం ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటావు అని ఆయన ప్రశ్నలు కురిపి నేను బయటకు వెళ్ళిన వాణ్ణి. అన్నగారు నన్ను ఇవన్నీ అడిగారు కానీ ఆయనకు తెలియదా? అన్నగారు అన్నీ బాగానే ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను అని వ్రాయకూడదు. కానీ నేను మీ ప్రసంగాల సారం, మీ నిర్ణయాల సారం మాత్రమే రాస్తాను. ఇంటి కంటికేం నిక్షేపం లాంటివి. అందరూ అంతేనా? నిజంగా ప్రభుత్వంతో తెగదంపులు చేసుకోవడం గొప్ప త్యాగం. వారం గడిచిన తరువాత చూడాలి వీరు నిర్ణయాలు చేసిన సమయం. ప్రశ్న కాలంగా చూసి అలా బ్రహ్మయ్య గారు అదిటోయ్ అని నవ్వారు. కంటి వారం 10 రోజుల తర్వాత రాజీనామా చేసి మళ్ళా ఇందిరా కాంగ్రెస్లోకి వెళ్ళారు. కంటి సంజీవరెడ్డి ఇద్దరు మాకు ఉయ్యూరులో ట్రావెలర్స్ బంగ్లా గెస్ట్ హౌస్కి వచ్చారు. ఇద్దరిని పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చిన మహానుభావుడిలే.
నేను ఇచ్చిన వారణానికి బెండేకి జంప్ జలాలు వెళ్ళిపోయాయి. కాంగ్రెస్ అంటే ఇందిరా కాంగ్రెస్లో చేరాను. నక్షత్ర బలం భలే పత్రికా భలే, అసలు పత్రికా విలేఖరి ఉద్యోగం భలే, ఆ పైన జోస్యుడిగా వ్యవహరించడం భలే భలే. జిమ్ కార్బెట్ రాసిన నరమాంస ఆసక్తులైన పులులను గురించి చదివే ఉంటారు. కుమాన్ ప్రాంతంలో రుద్రప్రయాగ ప్రాంతంలో మనుషులను పీడించిన పులులు కార్బెట్ వేటాడే. ఎవడో ఒకడు వచ్చి ఒక నరమాంసకుల ఆసక్తులైన పులుల చిరుతపులను గురించి చెప్పేవాడు. అతడు ఒక తుపాకీ పట్టి బయలుదేరాడు. పాపం పులులు మంచివే కానీ అజ్ఞానులు చెడగొట్టి అనవసర హింసకు ప్రేరకులవుతారని జిమ్ కార్బెట్ వారు. కానీ అతడు స్వతంత్రుడు, సాహసి, దయాదాక్షిణ్యాలు చూపగల. మన సంఘానికి మనకు సంఘమే సంఘాలు. ఒక్కొక్క అహంకారానికి ఒక మతం, ఒక్కొక్క మూఢతకు ఒక్కొక్క కులం. అజ్ఞానుల వలన బోలెడు కీడు నిత్యం వాటిల్లుతూ. ఇటువంటి అజ్ఞానాన్ని గురించే ఒకనాడు బెదవాళ్ళు ఒక మనిషి ఉదయమే మా ఇంటికి వచ్చి, నేను కార్పెట్ కాదు కానీ అటువంటి పుస్తకాలు చదివి నేను అటువంటి వాడిని అనుకుంటూ సరదా తీర్చుకుంటూ ఉంటా. అతడు నాకు దేవుడి దండం పెట్టినట్టు పెట్టి నేను చాలా తిప్పి కొట్టా. అతడి రోజులు బాగున్నావేమో చెప్పమని జాతక చక్రం తీసుకురాలేదే. అసలు అతను ఎవరు జాతక చక్రం వేయలేదని. పూర్వం సర్వసాధారణంగా ఎవరికి జాతక చక్రాలు ఉండేవి కావు. మరి ఆధునికులు పలువురు ఈ జాతక చక్రాలు వగైరా పూర్వాచారాలంటారేమిటి? ఆధునికుడు ఏ మాట అన్నా సరిపోతుంది కదా. ముద్దబ్బాయిలాగా పైగా కళ్ళు నలుపుకుంటూ చాలా చిక్కుల్లో ఉన్న మీరు మంచి మాట చెప్తారని వచ్చారు. అది జోస్యం కోసం రాలా, మంచి మాట కోసం వచ్చి. నేను మంచి మాట చెప్తానని అతడితో ఎవరు చెప్పారు? ఇంతలో నా భార్య కాఫీ తెచ్చి అతడు కాఫీ గ్లాస్ అందుకోవడానికి తడపడాయి. రాత్రి నుంచి మా ఇంట్లో ఎవరు మంచి నీళ్లు కూడా తాగల అని గొడుకు. పర్వాలేదు, ఈ మనిషిలో ఇంట్లో వాళ్ళ కోసం ఆసక్తి ఉన్నదన్నమాట అనిపించి కాఫీ ఆస్వాదిస్తూ, మీకు ఏం ప్రమాదం లేదు, మీరు ఇదే సమయంలో నన్ను ఒక ప్రశ్న అడిగారనుకోండి, మీ లగ్నాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి శుభం. పోకపోతే 4వ రాశిలో ఒక గ్రహం వక్రించి 2-3 రోజుల్లో అది సరవు. ఏదైనా సమస్య ఉన్నా అది 2-3 రోజులు కాగానే తేలిప. ఇంతకు మీ సుఖానికి ఏమైనా ముప్పొచ్చిందా? మీ అమ్మగారికి ఏమైనా కీడ ఏమిటి అన్న. ఆనాటి గ్రహస్థితి తేలిగ్గా జ్ఞాపకం అలా చెప్పారు. తికమక పడకుండా, తికమక పెట్టకుండా. అంతేగాని నాకు జ్యోతిష్యం బాగా రాదు తెలిసినట్టు ఒక నాటకం పోసుకొని. సరిగ్గా అదే సమయంలో అతనికి 4 ఏళ్ల కుమారుడు వచ్చి, నాన్న బామ్మ లేచింది అన్నాడు. అతడు వస్తాను, మళ్ళీ దర్శనం చేసుకుంటానన్నాడు. నాకు మళ్ళీ ఓ దండం పెడదు. తర్వాత నిజంగా అతడి నివాసం మా నివాసానికి దగ్గరే. అతడు ఎక్కడో షావుకారు గుమాస్తా ఏదో నౌకరి. అతడి భార్య సమీపంలోనే ఒక అగ్గిపెట్టెల కర్మాగారంలో రోజుకొని. అతడికి 70 ఏళ్ళు. తల్లి అక్కడ ఇక్కడ ఇళ్లలో ఏదో ఒక ఊడిగం వంట, పిండి వంట వగైరాలు చేసి కాసిన డబ్బులు ఆర్జిస్తూ. ఒకప్పుడు వాడు బాగా బతికిన కుటుంబం. ప్రస్తుతం వారి ఇంట్లో అద్దెకు ఒక వసారాలో గదిలో ఉంటుంది. ఇల్లంతా ఒక ఎత్తు, గది ఒక. అది తాటాకుడు కప్పి ఆవరణ ఉన్న మరుగుదొడ్డి లేదు, చుట్టూ పరద. అయినా డాబాపై 100 రూపాయల అద్దె అన్నట్టు విద్యుత్ శక్తి లేదు. రామ్మ ఎంత చాకరీ చేయగలుగుతుంది? కోడలు కూడా స్వల్పం, కొడుకు జీతం తక్కువ. బతుకు ఎట్లా ధరలు రాజకీయాలకు అంకితం. ఈ స్థితిలో మా ఇల్లు ఖాళీ చేసి పొండి అని ఇంటి యజమానురాలి అలా. ఎవరైనా బ్యాంకు వాడు తాటాకుల భవనంలో చేరి ఎక్కువ అద్దె ఇస్తానన్నారే. ఈ నికృష్ట సంఘంలో ఎక్కువ అద్దె ఇస్తామని ఉన్న వాళ్ళని కరువు చేసే ప్రయోజకులు ఉంటారు కదా. ఇంటి యజమాని రుద్రాక్షలు దాల్చి విభూతి పెండెకట్టు ధరించేవారు. భార్య గడసరి అని తెలిసిన ఆ గడసరితనం వల్ల ఏమైనా కలిసి వస్తే అదే సనాతన ధర్మం అనుకుంటా. నేను ఆయన కలిగిన సందేహాన్ని తీర్చలేక, ఏమండి, ఈ ప్రపంచంలో తప్పులని నా భార్యకే అంటగట్టే ఎట్లా?
మిగతా వాడు తప్పు చేస్తూనే ఉండాలి కదా అని ఆయన ఇంత పత్రికా రచయితను అవాక్కయ్య. అతడి భార్య సుగుణాలను అందరూ పంచుకోవాలని అతడి అవుదారు. ఇంతకు అప్పుడు జరిగిన సతంగం ఏమిటంటే, బామ్మ అక్కడ చాకిరీ చేసి వస్తుంది కదా, వయస్సు మీరింది, అలిసిపోయి ఆ రాత్రి పడిపోయి ఇంటి యజమానురాలు ఊరుకుంటుందా? మన దేశంలో డబ్బుతో పాటు శాస్త్రజ్ఞానం కూడా సంక్రమిస్తుంది. ఎందుకైనా మంచిది వాకిట్లో పెట్టండి, ధనిష్ట పంచగాలు, ధనిష్ట నుంచి రేపతి వరకు అనమాట, బయట పెట్టండి అని దబాయి వాకిటి పక్కన తాటాకు చూరు కింద గొలుగు కాలవపై మొసలి దాని కుక్కి మంచాన్ని వేయి. తప్పేముంది? మన దేశంలో మృత్యు ముహూర్తాలున్నాయి, శ్రాద్ధం పెళ్లి వారు అన్నట్టు ఈ మధ్య ఒక అమ్మాయికి ఇటువంటి గ్రహపీడని ఒక జోష్యుడు చెప్పాడు. ఆ అమ్మాయి ధనిష్ట పంచకాలు పుట్టింది కాదు, తగు శాంతి చెయ్యండి, ఆమెకు పెళ్ళి కాదని చెప్పి. జ్యోతిష్ శాస్త్రానికి ప్రాణమేముంటే అది వాడి గొంతు పిసికే. ఉదయానికల్లా బామ్మకు ఏదో కొంత విశ్రాంతి అనుభవమై లేచింది. ఆమె కుక్కి మంచాన్ని ఇంట్లోకి తరలించవచ్చుగా. కాదు, యజమానులు గారు ఆ ముసలిని మంచి రోజులు చూసుకొని ఇంట్లోకి రావాలి. నేను ఏమి సనాతన సంప్రదాయమో ఆమె భర్త అంతే సంగతులు. మంచి రోజులు నిర్ణయించడానికి బామ్మ ఏ నక్షత్రంలో పుట్టిందో తెలియాలా? ఇంటి యజమాను నక్షత్రం ప్రకారం మంచి రోజు తారాబలం వగేరాలు చూస్తే సరిపో అని నేను ఊహించాను. కానీ ఆడవాళ్ళ నక్షత్రం చూడకు, కాబట్టి యజమాని నక్షత్రం చూశాను. యజమానురాలి నక్షత్రాలు చూసి తారాబలం చూసి అప్పటివరకే బామ్మని వాకిట్లో మురుక్కాలం పక్కనే కూర్చోబెట్టి పుణ్యాహవాచనం చేయి, బామ్మకు గృహప్రవేశం చేయి అన్నట్టు. యజమానురాలికి తర్వాత జబ్బు చేస్తే బామ్మే చాకిరీ చేసింది, కానీ యజమానురాలు తర్వాత ఏమైందో తెలియదు. షావుకారు గుమాస్తా నాకు ఏమైనా ఇవ్వాలన్నాడు. జోస్యం, విద్య ఈ రెండు నాకు తెలియనివి, కాబట్టి నేనేం తీసుకోవాలని ఎంత తెలిసిన యజమానురాలే చచ్చిపోయి మనం ఎంత వాళ్ళు పెదవాళ్ళు ఉన్నన్నాడు ఆమె ముచ్చట చెప్పుకొని నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. పట్నవాసం కబర్. ఆకాశవాణిలో యువజనం మాట్లాడటానికి యువవాణి అనే సౌకర్యం ఉందిగా. యువజనం అంటే నువ్వు ఒకప్పుడు నావాలే ఉండేవాడివి అనేటువంటి జ్ఞాపకం చేసేవా. సర్వజ్ఞత్వం, మూర్ఖత్వం, ఆప్యాయత అన్నీ వాళ్ళల్లో మీరు చెప్పినట్లే మాట్లాడతామండి అంటూనే వాడు చెప్పినట్టు మన చేత వ్రాయిస్తా. అదొకసారి. తిలక్ అనే కుర్రాడు తరచూ ఎవళ్ళనో ఒకళ్ళని తీసుకొని వస్తూ ఉండేవాడు. ఏవేవో వ్రాయించుకొని పోయేవా. పోనీ నేను చెప్పిందేదో వ్రాసుకొని పోయేవా. ఇక ఆకాశవాణిలో ఇవన్నీ ఎట్లా ప్రసారం అయ్యేవి? అవన్నీ అయ్యేవి కావనుకో. అక్కడ ఒక ఆమె వీళ్ళు వ్రాసుకు వెళ్ళినవి చదివించి విని భేష్ అనేది అలా అని వాడు చెప్పి నన్ను పొగడేసేవా. ఆకాశవాణిలో ఈ ప్రసంగాలు సరిచూసే మహిళ చాలా గడుసుది. తమిళ దేశం నుంచి వచ్చిన తెలుగు ఆవిడ. పేరు మరిచారు. ఒక పర్యాయం ఒక యువ బృందానికి ఒక విశేషం చెప్పి, దేశాభివృద్ధి సిద్ధించాలంటే అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో ఎలా 16 గ్రామాలను ఒక 5-6 గ్రామాలను ఒక బృందంగా పరిగణి వాటిలో చిన్న ఆసుపత్రి, విద్యాలయం, గ్రామ బృంద పరిపాలనా కార్యాలయం వగైరా కట్టాలి. అప్పుడు దుకాణాలు వగైరా స్థాపించినట్లే వాళ్ళు కూడా అక్కడికి చేరతారు. ఆ గ్రామాలను బాటల్లో కలుపుతారు. ఆ గ్రామ బృంద ఆసుపత్రిలో 4 డాక్టర్లు ఉంటే అహోరాత్రుడు వైద్య సేవ ప్రజలకు అందుబాటులో ఉండి పరిశ్రమలు కూడా గ్రామ బృందాల్లోనే నెలకొనాలనే సాధారణ క్రమంలో ఉండాలి. అలా చేస్తే జనాలు అనవసరంగా పట్టణాలకు ఎగబడు, నగరాల మోజుబడు. అది నేను చెప్పిన విశేషం. గ్రామాలకు డాక్టర్లు పోరు కదండి అని ఒక చిన్నారి అడిగి, వాళ్లకు పట్టణాల్లో ఠికాణా లేకపోతే గ్రామ కేంద్రాల్లో ఉండాలి. అది నా ప్రత్యుతి. అటువంటి పథకం మూన్ అండ్ ICS అధికారి
త్వరగా లక్ష్మీనారాయణ అనే వైద్య శాఖ మాజీ డైరెక్టర్ 1952 ప్రణాళికా మండలికి సూచించారని, కానీ వాళ్ళు ఒప్పుకోలేదని నాకు తెలిసిన రహస్య సమాచారం చెప్తే యువజనం చాలా సరదాగా తలకెక్కించుకుంటారు. మన దేశంలో రాజకీయవాదులు విప్లవం తెస్తామనేవారు. యువజనాన్ని అట్లాగే వశం చేసుకుంటూ ఏదో అభూత కల్పన ఒకటి చేసి ఇది రహస్యం అని చెప్తా. పూర్వం భూత వైద్యం చేసేవాడు, మత విచ్చెక్కించేవాడు కూడా అలాగే రహస్యం అని చెప్పి యజమాని వశం చేసుకునేవాడు. కానీ నేను అలాంటి రహస్యం చెప్పలేదనుకో. పట్టణాల్లో పెద్ద పెద్ద భవంతులు కట్టి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు కడుతున్నారు. అవి అవసరం. గ్రామాల అభివృద్ధి చేయబడితే ఈ పెద్ద నిర్మాణాలన్నీ పట్టణాల్లో కేంద్రీకృతం అయ్యేవి కావు. గ్రామాల రోగులను పట్టణాలకు మోసుకుపోవాల్సిన దురవస్థ కలిగేది. కానీ మన రాజకీయ అధికారులు పెద్ద పెద్ద భవనాల పునాది రాళ్ళు వేయటం, చెప్పుడు పండగలు చేయటం సరదా. తెరుపుడు అంటే ఓపెన్ చేయి. మన రాజకీయ వారందరికీ పట్టణాల్లో ఇళ్ళు ప్రత్యేకంగా ఎవరి డబ్బుతోనే కట్టించుకోవడం సార్. మన అధికారులు పట్టణాల అభివృద్ధిని గురించి వ్రాయటం సార్. ఇవన్నీ కేవలం అనవసరం. పట్టణాల అభివృద్ధి అంటే పెంట పోగుపై సెంటు చల్లటం. ఇట్లా చెప్పుకుపోయా. వాళ్ళు బలుడు ప్రశ్న అడిగారు. తీరా ఏదో ప్రసంగం దేశాభివృద్ధికి, గ్రామాభివృద్ధికి ఆధా అని వ్రాసి ఆకాశవాణికి అది ప్రసారమై దాని ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నలకు జవాబులు ఇవ్వమని మళ్ళీ నా దగ్గరికి వచ్చాయి. చాలా దూరం వచ్చాయి. నేను చెప్పిన జవాబులు ప్రభుత్వానికి నచ్చకపోయి యువవాణి నిర్వహించే తమిళ, తెలుగు యువత మా ఇంటికి వచ్చి అడిగిన వాళ్ళందరికీ ప్రసంగాలు రాసి పెట్టడం మంచి పని కాదు, పెద్ద మనిషి పని కూడా కాదని చివాట్లు విని ఆమె కాఫీ ఇచ్చి కొంచెం మంచి చేసుకుందామని ఆమె కాఫీ తాగి చివాట్ల తీవ్రత పెట్టి మీరు అనటం కూడా మాని నువ్వులోకి నువ్వేమైనా మంత్రివా, ప్రణాళికా మండలి సభ్యుడివా వగైరా మందలింపులు ఆక్షేపం. నాకు రోషం పని చేయడం లేదేమీ. చివాటు తిని చూడు తల్లి, మా ఇంటికి వచ్చి నన్ను ఏదైనా అడిగితే నేను చెప్పకుండా ఎలా ఉండను? పైగా అడిగింది చిన్నపిల్ల. నా వద్ద డబ్బు ఉంటా చెప్పు, మాటలు అవి కూడా ఇవ్వాలి. వినాశివాడిని కమ్మంటావా అని అడిగాను. అంతే, అలా నోరు మూసుకొని ఉండు అని నా నోరు ఆమె చేత్తో మూసి వెళ్ళిపోయి. ఏమిటి గొడవ? వాళ్ళ ప్రసంగం మూలంగా ఆమెకు ఏవో చివాట్లు తగిలింటాయి. నేను చెప్పిన ప్రసంగం కదా, అది చూసి చూడకుండానే ప్రసారం చేసి చూడకుండా చివాటు, ఆ చివాటు నాకు బదిలీ అయ్యాయి. అది నేను నోరు మూసుకోవాలంటే ఆమె లాంటి మనిషి తన చేతులతో నోరు మూయించాల్సిందే. నాకు ఇప్పటికీ ఈ గ్రామ బృంద అభివృద్ధి కేంద్రాల పథకం అంటే ఇష్టం. కానీ మన పరిపాలకుడు ఇప్పుడు ఎంతో దూరం వెళ్ళిపోయారు. గ్రామాలలో వాళ్లకు డబ్బైనా ఇస్తారు కానీ గ్రామ బృందాలను తీర్చిదిద్దలేరు. గ్రామాలు నశిస్తారు, పట్టణాలు పెరుగుతాయి, పట్టణాలు ముదిరి నగరాలు అవుతారు. నగరాల అభివృద్ధిని గురించి ఆధునిక విజ్ఞానవేత్తలు పుస్తకాలు రాసి పారేస్తారు. ఈ విజ్ఞానవేత్తలు రాజకీయవాదులకు బ్రహ్మాండమైన సయోధ్యకులు. కానీ నగరం దేనికి, దాని అభివృద్ధి దేనికి? అక్కడికి జనం పోవడం ఎందుకు? వాటి పట్టనే రాజకీయవాదులకు మోజెందుకు? బతుకు తెరువు అక్కడే కృత్రిమంగా తీర్చిదిద్దడం దేనికి? ఇవేవి బుర్ర ఉన్న వాడికి ఎవరికి అర్థం కావు. అలా అంటే ఎవడో పెద్ద నాయకుడి పేరు ఆయనకు ఈ సంగతి తెలియదంటావా అని అడిగే గడసరుడన్న ఏం చెప్పగలం? ఎప్పటికప్పుడు కోట్లు వెచ్చించి నగరాలు బాగు చేస్తూ, కానీ అవి మరుక్షణంలో మళ్ళీ బాగు చెయ్యవయ్యా అని నోరు తెరుస్తూ ఉంటాం. మళ్ళీ బాగు చేయటానికి ప్రపంచ బ్యాంకు నిధులు హెచ్చు కేటాయింపులు, రిజర్వ్ బ్యాంకుకు నోట్ల చలామణి పెరుగుదల అవసరం. 1,00,000 గ్రామ బృందాలలోకి పంపిణీ కావాల్సిన రద్దీ 100 నగరాల్లోకి చేరితే ఇంతే. పెంటపోగు మీద సెంటు పోసే. పెంటపోగు కలదు,
సెంటు కదలదు, సెంటు ఖర్చు పెరుగుతుంది. దీన్నే సెంట్లు పెట్టి ఇంటితో అంట్లు తోమటం అన్నాడు ఒక రచయిత. సెంట్లు పెట్టి అంట్లు తోమటం. ఈ దేశంలో నగరాలు అవసరం. నగరాల ఏర్పడడం పరిపాలనా శక్తి లేకపోవడం వల్ల దీర్ఘదర్శిత్వం లేనందువల్ల జరుగుతుంది. ఇవన్నీ రాజకీయ నాయకుల జాగీర్. కానీ ఎవళ్ళు చెప్పుకుందాం, ఎవళ్లకు చెప్పాలి? పెద్ద భవనాలు, పెద్ద బాటలు ఇవి ప్రజల ఐశ్వర్యానికి చిహ్నాలు అని కూడా చెప్పారు. పుస్తకాలు రాస్తారు, ఆకాశవాణిలో వాయిస్తారు, దూరదర్శన్లో చూపిస్తారు. కానీ గ్రామాలకు పోగలమా? మరి పరిపాలనకు సరిగా మార్పు చెందే శక్తి ఉందా? అటువంటి శక్తి మనం కోరుతున్నామా? రేపు మద్య నిషేధ పురాణం గురించి ఆయన చెప్తాడు. మనం